అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు? నార్మల్ గానే ఒక 10 మంది కలిసి ఉంటే పండగలా ఉంటుంది. అదే పండగ రోజు 10 మంది ఉంటే ఇంకెంత బాగుంటుంది. బాగుండడం పక్కన పెట్టేస్తే పనులు తొందరగా అయిపోతాయి. అన్ని పనులు ఒకళ్ళే చేసుకోవడం కన్నా 10 పనులని 10 మంది షేర్ చేసుకుంటే తొందరగాను అయిపోతాయి, స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది అండ్ సందడిగాను ఉంటుంది చూడడానికి. అందరూ అన్ని పనులు చేస్తున్నారు, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు అంటారా? నేను చేసేది అందరికన్నా పెద్ద పని, అదే వీడియో తీయడము. అందరూ పనులు చేస్తారు, వాటిని క్యాప్చర్ చేయడం కూడా పెద్ద పనే కదా. అంటే అలా కాదు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీలో డెత్ అయింది, సో నేను ఈ ఇయర్ పూజలు ఏవి చేసుకోకూడదు, అందుకే అలా దూరంగా కూర్చుని దగ్గరుండి వీళ్ళందరితోటి పనులు చేయిస్తున్నాను. అంటే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్, ఇల్లు క్లీనింగ్ వాటిలో నేను హెల్ప్ చేశాను, అవన్నీ నైటే చేసేసాము. మార్నింగ్ లేచి మేము రెడీ అయ్యి అమ్మవారిని రెడీ చేసి గడపలకి కాళ్ళకి పసుపులు రాసుకుని పసుపు విగ్రహాలను తయారు చేసి ఇంకా ప్రసాదాలు బోల్డ్ ప్రసాదాలు చేయాలండి. ఇంతమంది ఉంటే క్వాంటిటీ కూడా ఎక్కువ చేయాలి కదా, సో ప్రసాదాల డ్యూటీ ఎప్పుడు మమ్మీలే తీసుకుంటారు. అవన్నీ చేసేసి పూజ స్టార్ట్ చేసేటప్పటికే 11 అయింది. అసలు ఆలోచిస్తే పూజ తొందరగానే అయిపోతుంది, దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్ కే చాలా టైం పడుతుంది కదా. ఇంతకీ మీరు ప్రిపరేషన్ ఎంతసేపట్లో చేస్తారు?